సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కార్యవర్గం నిరసనకు దిగింది. ఈ మేరకు నగరంలోని పాత జైల్ రోడ్లో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఎస్బీఐ బ్యాంకు ద్వారా సుమారు 6,000 కోట్లు పొలిటికల్ బాండ్లు విక్రయించారని, వాటి కొనుగోలుదారుల వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ప్రకటించిన వాటిని తెలియజేయడానికి 4 వారాల సమయం పడుతుందని చెప్పడం విడ్డూరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ బాండ్లు పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన వాటిని బేఖాతరు చేసి రాజకీయ నాయకులు మన్ననలు పొందడానికి బ్యాంకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి. చైర్మన్ వెంటనే బర్తరఫ్ చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎస్బీఐ చైర్మన్ బర్తరఫ్ చేయాలి. ఎన్నికలు కావాలి. ఎంతకన్నా సిగ్గుచాటి విషయం కూడా ఉందని ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ ఇండియా అని చెప్పని, రెండో పక్క ఎస్బీఐ చైర్మన్ చెప్తున్నారు మీరు రాశాము వాటి వివరాలు సేకరణకు టైం పడుతుందని చెప్పని. ఇది కావాలని చేస్తున్న కుట్ర. మోడీ ప్రభుత్వం ఎస్బీఐ చైర్మన్ ఇద్దరూ కలిసి కావాలని చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే రేపు ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ వివరాలు బహిర్గతం కాకూడదు. ఎందుకు కాకూడదంటే ఈ దేశ సంపదని ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి మోడీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది. దీనికి ప్రతిఫలంగా ఈ కార్పొరేట్ శక్తులన్నీ ఎన్నికల బాండ్ రూపంలో మోడీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నిధులు సమకూరుస్తున్నారు. దానిలో భాగంగానే దేశంలో ఏ పార్టీకి రానటువంటి 6,565 కోట్ల రూపాయలను ఎన్నికల రూపంలో ఈరోజు ఎన్నికల బాండ్ రూపంలో బీజేపీ సేకరించింది. ఇది బయటపడకూడదు. ఇది బయటపడితే కన్నులో దొంగల బీజేపీ ప్రభుత్వం దొరుకుతుంది. ప్రజల ముందు అపస్పాలు అవుతుంది. అపస్పాలు కాకూడదు ఉద్దేశం మీదే బీజేపీ పెద్దలు కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ చైర్మన్ ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల బాండ్ బయటపడకుండా ఆటంకపరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దుర్మార్గ విషయం, చట్టవిరుద్ధమైన విషయం. మేము ముందు చెప్తున్నాం సిపిఎం పార్టీ ఈ బాండ్ రద్దు చేయమని చెప్పని. సిపిఎం పార్టీ బాండ్లు సేకరించదు, ఏ పార్టీ సేకరించకూడదు, ఈ విధానంగా రద్దు చేయమని చెప్పని ముందు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని ఎన్నికల ద్వారా ధనం ఉపయోగించి, కులం ఉపయోగించి, మతం ఉపయోగించి తొత్తర చేసే కార్యక్రమం చేస్తున్నారు. ధనం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. దీనివల్ల అసలైనటువంటి ప్రజల తీర్పు రావడం లేదు. ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ ఎన్నికల బాండ్ని అవినీతి వ్యతిరేకిస్తూ ఉంది. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ మీద ఒత్తిడి ఆపాలి. ఎస్బీఐ చైర్మన్ మీకు ఏమాత్రం ధైర్యం ఉన్నా సరే మీరు ఈ బాండ్లు వెంటనే ప్రకటించండి, లేదా తప్పుకోండి. అంతేగాని ప్రజల ముందు దోషులు నిలబోతుందని చెప్పని మేము చెప్తున్నాం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని బాధ్యుల్ని కఠినంగా శిక్షించి ప్రజల ముందు ఈ ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయడం కోసం చర్యలు చేపట్టాలని